నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు దిస్ ఈస్ గ్రేసీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ రాహుల్ ఇటలీకి పోవాల్సిందే కేంద్ర హోం మంత్రి అమిత్ షా మోదీ హయాంలో దేశ ప్రతిష్ఠ దెబ్బతింది అందరం ఏకమై తెలంగాణను కాపాడుకుందాం భారత అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా నగదు తరలింపు 8.39 కోట్ల రూపాయల సీజ్ కేసీఆర్ కు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పులేదు మీట్ ది ప్రెస్ లో మంత్రి కోమటిరెడ్డి మరో 4 రోజుల్లో వానలే ఎల్లో అలర్ట్ జారీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో రాయ్బరేలీలో ఓడిపోవడం ఖాయం స్థిరపడడానికి ఆ తరువాత ఇటలీ వెళ్లాల్సిందే ఆయనకు మిగిలింది అదొక్కటే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు అమేరి నుంచి మొదట వైనాడ్కు ఇప్పుడు రాయ్బరేలీకి వెళ్లిన ఆయనకు పరాజయం తప్పదన్నారు బుధవారం యూపీలోని లఖింపూర్ ఖేరి హర్దోయి కన్నౌజ్లలో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు వాళ్ళ ఓటు బ్యాంకు ఎవరో అందరికీ తెలుసు విపక్షానికి ఓటు బ్యాంకు భయం ఉందేమో గాని మాకు లేదు ఔరంగజేబు నాశనం చేసిన కాశీ విశ్వనాథుని నడవాను కూడా మేం నిర్మించాం శ్రీరాముడికి సంబంధించిన పని నుంచి పారిపోయే వారికి యూపీ ఎప్పటికీ మద్దతు ఇవ్వదు సమాజ్వాదీ పార్టీ పూర్తిగా ఒక కుటుంబానికి సంబంధించినది అన్నారు अमित शाह और दूसरे राहुल बाबा अमेठी से हारे तो वायनाड गए वायनाड अब हारने का डर लगा रायबरेली आएंगे और अब राहुल बाबा मैं बता देता हूं रायबरेली भी आप हारने वालों हो अब यहां से सीधे इटली जाओ तो कांग्रेस का भला हो जाए भाइयों बहनों ये लोग देश को आगे नहीं बढ़ा ये अखिलेश बाबू कल्याण सिंह जी इतने बड़े नेता इनका निधन हो गया 500 मीटर दूर थे फूल चढ़ाने नहीं गए और मुख्तार अंसारी इनकी मृत्यु हो गई तो 500 किलोमीटर दूर उनके घर पर गए भाइयों बहनों ये कभी हमारा भला नहीं कर सकते हैं मैं आज बताता हूं अभी मुझे एक पत्रकार ने पूछा कि पाकिस्तान राहुल गांधी का बखान कर रहा है बड़ी प्रशंसा कर रहा है क्यों कर रहा है मैंने बोला भाई साफ बात है राहुल गांधी मोदी जी सर्जिकल स्ट्राइक करते हैं इस पर सवाल उठाते हैं मोदी आतंकवादियों को मारते हैं ये विरोध करते हैं मोदी जी नक्सलवादियों को मारते हैं ये विरोध करते हैं मोदी जी नई पार्लियामेंट बनाते हैं ये विरोध करते हैं मोदी जी G20 का इतना बड़ा सुंदर कार्यक्रम करते हैं ये विरोध करते हैं मोदी जी चंद्रयान भेजते हैं तो भी ये विरोध करते हैं तो ये पाकिस्तान का सारा काम भारत में बैठकर करते हैं राहुल बाबा और उनके साथ ये यूपी के शहजादे भी जुड़े हैं तो पाकिस्तान इनके प्रशंसा करेगा या नहीं करेगा मुझे बताओगे जोर से बोलो करेगा या नहीं करेगा अब कांग्रेस और ये सपा एक भी सीट जीतती है ना भाई एक भी सीट यूपी में कांग्रेस या सपा जीती ना तो फटाके यूपी में नहीं जलेंगे यूपी में कहां जलेंगे मालूम है पाकिस्तान में जाकर जलेंगे अब जलाना है क्या अरे जोर से बोलो जलाना है यूपी वालों खाता मत खुलने देना एक बार हिसाब किताब बरोबर कर लो అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపారని ప్రజలందరినీ మోసపుచ్చి అధికారం చేపట్టాక ఏ ఒక్క వాగ్దానము అమలు చేయలేదని భారత అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిందే ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏదీ నెరవేర్చలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే పరిస్థితులు తారుమారయ్యాయి అని కేసీఆర్ విమర్శించారు హైదరాబాద్ దుండిగల్ కమాన్ వద్ద
పటాన్చెరు కూడలిలో జరిగిన రోడ్ షోలలో కేసీఆర్ ప్రసంగించారు. భారత ప్రభుత్వ హయాంలో పుష్కలంగా మంచినీటిని సరఫరా చేశాం. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకునే పరిస్థితి శివారు ప్రాంతాల్లో నెలకొంది. మేం జంట నగరాల్లో కరెంటుకు ప్రాధాన్యం ఇచ్చాం. మంగళవారం కొద్దిపాటి వర్షానికి 6 నుంచి 10 గంటలు కరెంటు పోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీ చెబుతున్నారు అన్నారు కేసీఆర్. ఇంకో పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 5 నెలల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో శివారు ప్రాంతాలలో మల్కాజిగిరి నియోజకవర్గం ప్రాంతంలో మంచినీటి సరఫరా ఎట్లా ఉండే మీ అందరికీ తెలుసు. పుష్కలంగా నీళ్లు తెచ్చి ఇచ్చినాం, కొత్త పైప్ లైన్లు వేసినాం, కొత్త ట్యాంకులు కట్టినాం. కృష్ణారావు గారు కానీ, వివేక్ గౌడ్ గారు కానీ, మల్లారెడ్డి గారు కానీ, అటు మల్కాజ్గిరిలో కావచ్చు, శేర్లింగంపల్లి కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, బ్రహ్మాండమైన నీళ్ల సరఫరా జరిగింది. మరి ఇలా మళ్ళా నీళ్ల ట్యాంకులు కొనుక్కునే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఎందుకు నీళ్లు తక్కువైపోయినాయి? ఎందుకు భూముల ధరలు పడిపోయినాయి? ఎందుకు రియల్ ఎస్టేట్ ఆగిపోయింది? జంట నగరాలను నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజు పవర్ ఐలాండ్ గా మార్చిన నేను పవర్ ఐలాండ్ గా. న్యూయార్క్ లో, లండన్ లో కరెంటు పోవచ్చు కానీ హైదరాబాద్ లో కరెంటు పోకుండా చేసిన నేను. అది మీ అందరికి తెలుసు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కన్ను రెప్పగొట్టే పాటు కూడా కరెంటు పోలేదు. పవర్ ఐలాండ్ చేసినాం. రాష్ట్రంలో ఉండే అన్ని జనరేటింగ్ స్టేషన్లతోని దీన్ని నేషనల్ గ్రిడ్ లో కూడా లింక్ చేసినాం. అంత బాగా చేసినటువంటి హైదరాబాద్ నగరంలో నేను రోజు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా. నిన్న కొద్దిపాటి వాన పడితే 6 గంటలు 8 గంటలు కరెంటు పోతా ఉంది. 10 గంటలు కరెంటు పోతా ఉంది. రాష్ట్రం ప్రతిష్ట పోతా ఉంది. పరిశ్రమలు వెళ్ళిపోతా ఉన్నాయి. కార్నింగ్ అనే పరిశ్రమ 1000 కోట్ల పెట్టుబడులతోని నేను ముఖ్యమంత్రి కూడా నాడు పెట్టడానికి వస్తే అది మద్రాసు తరలి వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఈ విధంగా పరిశ్రమలు పోవడం, కరెంటు పోవడం, మంచినీళ్ళు పోవడం, నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా పడగొట్టే దుర్మార్గ చర్యలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడతా ఉంది. రియల్ ఎస్టేట్ కింద ఎటువంటి ధరలుండే హైదరాబాద్ లో ఎంత బాగా వ్యాపారం జరిగేది. ఈ ముఖ్యమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే చెప్పిండు. మొన్న రియల్ ఎస్టేట్ల దగ్గర స్క్వేర్ ఫీట్ కింద అని వసూలు చేసి ఢిల్లీ కప్పం కడుతున్నారని చెప్పి ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పిండ్రు. అంటే అవినీతికి ఆలవాలని చేసి హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తా ఉన్నారు. పరిశ్రమలు తరలిపోతా ఉన్నాయి. ఐటీ రంగం కూడా కుదేలవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ చూసినా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర సరిహద్దు జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు వద్ద తాజాగా భారీగా నగదు సీజ్ చేశారు. హైదరాబాద్ నుండి గుంటూరుకు లారీలో భారీగా క్యాష్ తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు విస్తృతంగా చేశారు. ఆ తనిఖీల్లో ఓ లారీలో తరలిస్తున్న 8.39 కోట్ల రూపాయలు పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న సొమ్మును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు. ఎన్టీఆర్ జిల్లా బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర రాత్రి సుమారు 1 గంట నుంచి 1 గంట 10 నిమిషాల మధ్యలో నంద్యాల నుంచి మెదక్ జిల్లా నుంచి గుంటూరుకి పైపు లోడుతో వెళ్ళేటటువంటి లారీని, అది ఇన్వాయిస్ని బట్టి మాకు తెలిసింది. సో ఆ లారీని మా ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర, గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఎస్ఎస్సి టీము అండ్ ఇక్కడ ఉండేటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేయగా AP03 TA4666 అనేటటువంటి పైపులు కలిగినటువంటి లారీలో ఏదైతే క్యాబిన్ ఉందో ఆ క్యాబిన్ వెనక ఖాళీ గ్యాప్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఆల్రెడీ ఇంత లారీ తోటి వచ్చింది కాకుండా సపరేట్ గా ఏర్పాటు చేసుకున్నటువంటి క్యాబిన్ లో అక్కడ బాగా ప్లేస్ కలిగి ఉంది. ఆ ప్లేస్ లో మా వాళ్ళకి ఆ క్యాబిన్ ఉండేటటువంటి డిస్టెన్స్ ని బట్టి, ఆ దూరాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసి దాంట్లో ఎక్కి చూడడం జరిగితే దాంట్లో 5 కవర్లు కలిగినటువంటి పెద్ద బ్యాగ్స్, అంటే అట్టపెట్టెల్లో డబ్బును కనుగొనడం జరిగింది. దాన్ని వెంటనే తీసి
చూడగా సుమారు 8 కోట్లకు పైగా డబ్బు ఉన్నట్లుగా తెలిసింది. సో వెంటనే మేము ఆ మిషన్స్ ఏదైతే డబ్బు కౌంట్ చేసేటప్పుడు మిషన్లు కూడా తెప్పించడం జరిగింది. ఆ మిషన్లు కౌంట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫిగర్ ఎంత ఉందో తెలుస్తుంది. ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. అయిపోయిన తర్వాత దీన్ని మాకుండేటటువంటి ప్రొసీజర్ ప్రకారము ఏదైతే 10 లక్షలకి పైన ఉంటుందో దాన్ని మేము ఇంటర్సెప్షన్ చేసినటువంటి దాన్ని సీజ్ చేసి ట్రెజరీలో డిపాజిట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఆ పర్టికులర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కన్సర్న్డ్ అది ఎవరిదనేటటువంటి దాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఫర్దర్గా వాళ్ళు చేయాల్సినటువంటి యాక్షన్ వాళ్ళు చేస్తారన్నమాట. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓడిపోతే ఎవరైనా బాధపడ్డారా? మద్యం కేసులో కవిత అరెస్ట్ అయితే అయ్యో పాపమని ఎవరైనా అన్నారా? నేను 1000 ఊళ్ళల్లో అడిగినా వారి గురించి ఎవరు బాధపడలేదు అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ కు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పు లేదని, ఆయన ఆడినన్ని అబద్ధాలు ప్రపంచంలో ఎవరు ఆడలేదని వ్యాఖ్యానించారు. సోమేష్ కుమార్ లాంటి 5-6 అధికారులను రియల్ ఎస్టేట్ దళారుల్లో పెట్టుకుని పాలన చేసి దోచుకున్నారని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పి హిందువుల ఓట్లు పొందాలని ప్రధాని మోదీ చూస్తున్నారని, గత 10 ఏళ్లలో చేసిందేమీ లేక దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ గారికి ఎంత పెద్ద శిక్ష విధించినా తప్పు లేదు. అది ఏ శిక్షనా కానివ్వండి. 2001లో మేము అప్పుడు మొదటిసారి శాసనం చెప్పింది 99లో కొండా లక్ష్మణ్ బాబూజీ వారి ట్యాంక్ బండ్ దగ్గర ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు జలదృశ్యంలో పార్టీ పెట్టినప్పటికెళ్ళి మొదలుపెట్టి తెలంగాణ వచ్చి ఆయన ముఖ్యమంత్రి 13 ఏళ్లలో ఒక 10-20 లక్షల సార్లు దళితుడు తొలి ముఖ్యమంత్రి, ఒకవేళ చేయకపోతే నా తల తీసుకుంటా, కేసీఆర్ మాట అంటే మాట మీద ఉండే మట్టి అని కొన్ని లక్షల సార్లు అన్నాడు. బహుశా అన్ని అబద్ధాలు ప్రపంచంలో గతంలో ఎవరు మాట్లాడకుండొచ్చు, ఇక ముందు కూడా ఎవరు మాట్లాడరు. అన్నిసార్లు అన్నప్పుడు ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ఆ మాట మీద ఉండాలి కదా. ఫస్ట్ టైం ఏమన్నాడు, అరే పరిపాలన అధికారం లేకుండా ఎట్లా, నేను కొంచెం సెటరైట్ చేస్తా, సెటరైట్ చేసిన తర్వాత మొత్తం నీళ్ళు లైన్లో పెడతా అని చెప్పి కొన్ని రోజులు ఉంటా ముఖ్యమంత్రి అని ఏదో అప్పుడు తప్పించుకున్నాడు. మీ ఎవరేమో కూడా ఇట్లా ఎంటబడలేదు, దళితులు ఎంటబడలేదు, దళితులు 3 ఎకరాలు అన్నాడు. సరే ఆయన హామీలన్నీ మీకు తెలుసు, మీరు రోజు చూస్తూనే ఉన్నాం. రెండవసారి ఇచ్చిందంటే అంటే రెండవసారి ఇయ్యలే. మొదటిసారి దళితులలో మాల వర్గానికి మంత్రివర్గంలో ఛాన్స్ లేదు, మహిళలకు ఇయ్యలే ఫస్ట్ 5 ఏళ్ళు. రెండోసారి మాదిగలకు అవకాశం ఇవ్వాలి 5 ఏళ్ళు. అందుకని ఈరోజు ఆయన అహంకారం, అవినీతి, కాళేశ్వరం నుంచి లిక్కర్ దాకా ధరణి పేరు మీద 1000 ఎకరాలు తీసుకొని ఇవాళ వాళ్ళ ఇంట్లో ఆయన బంధువులు ఎవ్వరు కూడా 5-10 వేల కోట్లకు తక్కువ లేడు. సంతోష్ రావు అనే బినామీల పేరు మీద టానిక్ వైన్ షాప్ పెడితే కూడా 5-6 వేల కోట్లు సంపాదించిండు. ఒక్క లైసెన్స్ మీద 10 షాపులు నడిపించిండు. ఒక ఎంఆర్పి రేట్ 10,000 ఉంటే 50,000కి 1,00,000కి అమ్ముతాడు అలా. ఆ బ్రాండ్లు ఎక్కడకు దొరకవది మళ్ళా. అంటే ఏ స్కామ్ వదిలిపెట్టలే. అందుకని అలాంటి అవినీతి పరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా వాళ్ళకి సల్యూట్ చేయాలి. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా 10 ఏళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించిండు. మా ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినా, కేసులు పెట్టిన, భూములు గుంజుకున్న, కొట్లాడి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మీడియా ద్వారా కూడా మన కాంగ్రెస్ పార్టీ వీర సైనికులకు సల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఏమనుకుంటే దొంగలు, లంగలు, దోసుకున్న వాళ్ళు, అవినీతి పనులు ఎంతమందికి టికెట్లు ఇచ్చినా అందరికి సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మనిషికి 40 కోట్లు ఇచ్చి పంపించిండు. మరో
4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వర్షం కురిసే సమయంలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.